शुक्लां ब्रह्म विचारसार परमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ప్రధానంగా మనం చూసినట్టయితే సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో ఉంటున్నాడు. కుజుడు 12వ తారీఖు వరకు మీనంలో సంచరిస్తున్నాడు. 12 నుండి మాసాంతం వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 1వ తారీఖు నుండి మేషంలో సంచరిస్తున్నాడు. 15వ తారీఖు వరకు ఉంటున్నాడు. 15వ తారీఖు నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 29వ తారీఖు వరకు వృషభంలో ఉంటున్నాడు. 29 నుండి మాసాంతం మిథున రాశిలో ఉంటున్నాడు బుధుడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 14వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తూ 14వ తారీఖు నుండి మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ మే నెలలో గ్రహస్థితి ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఉంది. దీన్ని ప్రధానంగా చేసుకొని 12 రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ మే మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహస్థితి అనుకూలంగానే ఉంది కాబట్టి వృషభ రాశి మహిళలకు సుఖ సంతోషాలు పెరుగుతాయి. చాలా సంతృప్తిగా ఉంటారు. దాంపత్య జీవితము ఆనందమయంగా కొనసాగుతుంది. ఇంటి వాతావరణము మీకు అన్ని విధాలుగా సంతోషాన్ని కలిగిస్తుంది. సంతృప్తితో మీరు ఉంటారు. భర్తతో అనుబంధం బాగా బలపడుతుంది. అంటే అన్యోన్యత బాగా పెరుగుతుంది. ఇద్దరి మాట కూడాను ఒకే సరళ రేఖలో వెళుతుంది కాబట్టి మీకు సంతృప్తి బాగా ఉంటుంది. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళల విషయం ఆలోచించినట్టయితే అభివృద్ధి కనబడుతుంది. అంటే ఈ మాసంలో మీరు ప్రమోషన్ లాంటిది కానివ్వండి లేదా ఇంక్రిమెంట్ రూపంలో మీకు శాలరీలో ఎన్హాన్స్మెంట్ కానివ్వండి ఈ మాసంలో మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడాను లాభదాయకమైనటువంటి మాసం. చిన్న మొత్తంలో ఫైనాన్స్ చేస్తున్నటువంటి స్త్రీలకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా గృహిణులకు చాలా సంతోషకరమైనటువంటి మాసం. ఇంటి అలంకరణ వస్తువులను కొనుగోలు చేయడము, ఆభరణాలు కొనుగోలు చేయడము, వాటిపైన ఈ మాసంలో మీరు ఎక్కువ మనసు నిలుపుతారు. ఇక చదువుకునేటువంటి విద్యార్థినులకు కూడాను ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. పరీక్షల లోపల విజయాన్ని పొందుతారు. ఆరోగ్యము బాగా ఉంటుంది. ఓవరాల్గా ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. అది చాలా సంతృప్తిని ఇచ్చేటువంటి అంశం. కుటుంబం లోపల సౌఖ్యము, పిల్లల అభివృద్ధి బాగా కనబడుతుంది. పిల్లల యొక్క చదువు, సెటిల్మెంటు, వివాహాది శుభకార్య ప్రయత్నాలపై మీరు మనస్సు నిలుపుతారు. ఆ విషయాలలో మీరు సత్ఫలితాలను పొందుతారు. ఇక వివాహం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడాను వివాహము ఈ మాసం లోపల నిశ్చయమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్నేహితులు, బంధువులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. ప్రథమార్థంలో ప్రయాణాలు కలిసి వస్తాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే పరిహారాలు చేసుకోవడము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము. ఈ క్రమంలో పరిహారము అనగానే ఆ గ్రహము
ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపము, దానము ఇవి చేసుకోవడము. ప్రథమంగా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనం ఏం చేయాలి? సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మనం జపించుకోవాలి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవచ్చును. కనీసము ఒక 10 సార్లు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆదిత్య హృదయము ప్రధానంగా మీరు స్తోత్ర పారాయణం చేసినట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. తద్వారా ఆరోగ్యము, మీ లోపల ఒక సంతోషము, ఆనందము, శారీరక రుగ్మతలు లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడాను ఆ సూర్య భగవానుడి మూలకంగా మీకు సమకూరుస్తుంది. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి చేయండి. గాయత్రి ఉపాసన చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి. ఇవి చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సూర్యుడి యొక్క సంచారము మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. డైరెక్ట్గా మనకు ఆరోగ్యం పైన, ఆరోగ్యం ద్వారా మిగతావన్నీ కూడాను లింక్ అయి ఉంటాయి. కాబట్టి ప్రథమంగా ఆరోగ్యానికి ఉండడానికి సూర్య భగవానుణ్ణి మీరు సంతృప్తి కొరకై ఈ స్తోత్ర పారాయణం చేసుకోండి. అదేవిధంగా అంగారకుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంగారకుడు 3, 6, 11 స్థానాల లోపలనే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక అంగారకుడు ప్రతికూలంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై, అంటే కుజగ్రహమును ప్రీతి చేసుకోవడానికై అధిష్టాన దేవత అయినటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మూలకంగా మీ లోపల కోపోద్రేకాలు, అసహనము ఇవి లేకుండా ఒక సమతుల్యతతో మీ మానసిక స్థితి ఉండేటట్టుగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ప్రతినిత్యం కూడాను ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, బుధుడు ముఖ్యంగా మనకు ఆలోచన, మన సమయస్ఫూర్తితో తీసుకునేటువంటి నిర్ణయాలపైన ప్రభావాన్ని చూపిస్తాడు. వ్యాపారం పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. మంచి స్థితి లోపల మనకు ఒక ఉండడానికై ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ బుధుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత విష్ణుమూర్తి ప్రతినిత్యం కూడాను ఆ శ్రీమన్నారాయణుణ్ణి మీరు స్తోత్రం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడానికి సమయం లేనట్టయితే ఒక శ్లోకం అందులో నుండి వనమాలి గదీ శారంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోర్ విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఆ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురు భగవానుడు, గురుగ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుకోండి. సద్గురువులను సందర్శించుకోండి. మాతాపితృవులను సేవించండి. తద్వారా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శుక్రుడు మనకు సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహము. కాబట్టి శుక్రుడి ప్రీతికై మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. తద్వారా మీకు అనుకూలత కలుగుతుంది. ఇక ప్రధానమైనటువంటి గ్రహము శనీశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
నల్లని నువ్వులు, ఇనుప ముక్క, నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెను మీరు దానంగా ఇవ్వండి. లేదా నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో ఉండేటువంటి ఆ శని గ్రహాన్ని తైలాభిషేకం చేసి కాళ్ళు గడుక్కొని దాని తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహువు ప్రధానమైనటువంటి గ్రహము, మన లోపల భయభ్రాంతులను క్రియేట్ చేసేటువంటి గ్రహము, తెలియకుండా ఒక ఇల్యూజన్కు గురి చేసేటువంటి గ్రహము. కాబట్టి రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శించుకోండి, దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక కేతువు మన లోపల ఒక విరక్తిని క్రియేట్ చేసేటువంటి గ్రహం. కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకు ఆ విషయం పైన అశ్రద్ధను క్రియేట్ చేస్తాడు. శ్రద్ధ లేకుండా మనం పని చేసినట్టయితే సక్సెస్ రేట్ అనేటువంటిది తగ్గిపోతుంది సహజంగా. కాబట్టి ప్రతి విషయం లోపల కూడాను మనకు శ్రద్ధ భక్తులు సమకూర్చుకోవడానికి ఆ కేతువు యొక్క అనుగ్రహం కావాలి. కేతువు యొక్క అధిష్టాన దేవత గణపతిని మీరు పూజించండి. ఆ గణపతి మూలకంగా మనకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. పనిపైన మనకు శ్రద్ధ కలుగుతుంది, ఆసక్తితో మనము పని చేస్తాము. అప్పుడు మనకు ఆ పని లోపల విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి మూల మంత్రాలు, వాటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, అధిష్టాన దేవతలను పూజించడము, దైవ దర్శనం చేసుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, ఇవన్నీ కూడాను చేసినట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహము మీకు ప్రధానమైనటువంటిది కాబట్టి దాన్ని మీరు డెవలప్ చేసుకోండి. దేవాలయానికి వెళ్ళండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.